రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అంటూ ఊగిపోతుంది. కానీ ఎవరి ఫ్యూచర్ కోసం ఇదంతా? పేద రైతు కోసమా, నిరుద్యోగ యువకుడి ఉపాధి కోసమా, లేక భూములు ముందుగానే కొన్న కొందరు పెద్దల కోసమా? ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి ఎవరి ఫ్యూచర్ని నిర్వహిస్తుంది ప్రభుత్వం? అభివృద్ధి అంటే రైతు పొలం పండాలి, కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో పొలమే మాయమవుతుంది. ఫ్యూచర్ సిటీకి ముందు ప్రజల ప్రజెంట్ పరిస్థితి చూసే తెలివి లేదు. రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, నీళ్లు లేని కాలనీలు ఉన్నాయి, ఉద్యోగాలు లేని యువత ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆకాశంలో నగరాలకిస్తుంది. మ్యాప్లలో కనిపించే అభివృద్ధి కంటే ప్రజల జీవితాల్లో కనిపించే అభివృద్ధి గొప్పదన్న సూత్రాన్ని మర్చిపోతుంది సర్కార్. ఎక్కడ కొత్త ప్రాజెక్టు ప్రకటన వస్తుందో అక్కడే భూముల ధరలు ఎందుకు ఎగురుతున్నాయి? ఎవరు ముందుగానే తెలుసుకుంటున్నారు? సాధారణ రైతుకి తెలియని సమాచారం కొంతమంది పాలక పెద్దలకి ఎలా చేరుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కాదా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఫ్యూచర్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ కంటే ప్రజల అనుమానాలే పెద్దగా కనిపిస్తున్నాయి. ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరాలు చూపిస్తున్నారు. అభివృద్ధి అంటే బ్రోచర్లలో కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కనిపించాలన్న అసలు సత్యాన్ని మరచిపోతున్నారు. ఎన్నికల ముందు ఒక కళ, ఎన్నికల తర్వాత అదే కథ, చెప్పుకోలేని వ్యధ. మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? సోషల్ మీడియాలో వీడియోలా, డ్రోన్ షాట్లలో కనిపించే గ్రాఫిక్సా? ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే అది అభివృద్ధి. కానీ కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది? కష్టాలు కరాల నృత్యం, సమస్యలు వికటాట్టహాసం చేస్తున్నాయి. అభివృద్ధి అంటే రైతు పొలం పండాలి, యువతకు ఉద్యోగం రావాలి, పేదవాడి ఇంట్లో వెలుగు నింపాలి. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమిటి? అభివృద్ధి పేరుతో పొలమే మాయమవుతుంది. ప్రజల్లో ఒక రకమైన భయంతో బతుకుతున్నారు. పోస్టర్లలో కనిపించేది అభివృద్ధి కాదు, ప్రజల జీవితాల్లో కనిపించేదే అభివృద్ధి అంటూ నినదిస్తున్నారు. మ్యాప్ లో గీసిన గీతలు నగరాలు కావచ్చు, ప్రజల గుండెల్లో గీసిన నమ్మకమే చరిత్ర అవుతుంది. ఫ్యూచర్ సిటీకి ముందు ప్రజల ఫ్యూచర్ కు గ్యారంటీ ఇవ్వగలరా ఈ పాలకులు? ప్రచారం శబ్దం ఎంత పెద్దదైనా ప్రజల ప్రశ్నల కంటే పెద్దది కాదు కదా. నగరాలు నిర్మించడం గొప్ప కాదు, ప్రజల విశ్వాసం గెలవడం గొప్ప కాదా? ఎక్కడ కొత్త ప్రాజెక్టు ప్రకటన వస్తుందో అక్కడే భూముల ధరలు దండిగా పెరిగిపోతున్నాయి, ఆకాశంలో ఎగురుతున్నాయి. రైతుకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది అతని జీవితం, అతని గౌరవం, అతని పిల్లల భవిష్యత్తు, అతని తరాల చరిత్ర. రైతు భూమిని ఎకరాల్లో కొలవచ్చు, కానీ రైతు కన్నిటిని కొలవగలరా? భూమి పోతే రైతు ఆస్తి పోదు, అతని భవిష్యత్తే పోతుందన్న నిజాన్ని తెలుసుకోలేరా? ఫార్మా సిటీ కోసం మా ప్రభుత్వం ఆనాడు 14,000 ఎకరాలు సేకరించింది అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు భట్టి విక్రమార్క గారు అక్కడ పాదయాత్ర చేశారు. చేసి అక్కడ అనౌన్స్ చేశారు అధ్యక్ష, ఏమని? ఫార్మా సిటీ భూములు వెనక్కిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తాం. ఇవాళ అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇంకేదో పేర్లు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, కోర్టులో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అధ్యక్ష. కోర్టులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఫార్మా సిటీ రద్దయిందా అని కోర్టు అడిగింది అధ్యక్ష, హైకోర్టు. లేదు లేదు రద్దు కాలేదన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ బయట ఏం చెప్తున్నారు అధ్యక్ష? లేదు లేదు అది మొత్తం ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ. తర్వాత దాని చుట్టూ ఒక 56 గ్రామాలు కలిపేసినాం, 30,000 ఎకరాలు, 90,000 ఎకరాలు, 760 స్క్వేర్ కిలోమీటర్లు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో పోరాటం చేసిన మీరు ఏ రకంగా మరి కాలుష్యకారక పరిశ్రమల మధ్యలో పెట్టి చుట్టూ ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంటే
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఉద్యోగాలు ఎక్కడా? వారికి అవకాశాలు ఎక్కడా? వారికి భరోసా ఎక్కడా? యువత ఫ్యూచర్ చీకట్లో ఉంటే ఫ్యూచర్ సిటీ వెలుగులు దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? ఉద్యోగం లేని యువకుడికి టవర్ కాదు కావాల్సిందే, అవకాశం కావాలి. ఫ్యూచర్ సిటీ కంటే ముందు ఫ్యూచర్ జనరేషన్ ను కాపాడాలన్న సోయిలేని సర్కారును ఏమనాలి? ఏ చెట్టుకు కట్టేసి కొట్టాలి? ప్రజల డబ్బు, ప్రజల హక్కు. ప్రజల డబ్బుతో ప్రాజెక్టు చేస్తే ప్రజలకు వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎంత ఖర్చు, ఎవరు పెట్టుబడిదారులు, ఎంత ఉపాధి, ఎవరికి లాభం, ఎప్పుడు పూర్తవుతుందని అడగటం తప్ప ప్రజల డబ్బుతో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటున్న సర్కార్ అదే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి తీరాల్సిందే. నిజంగా చేసే పనిలో పాలకులకు పారదర్శకత ఉంటే ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు భయం ఎందుకు? తెలంగాణ ప్రజలు అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు, ప్రగతిని వ్యతిరేకించడం లేదు. కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీ వద్దంటున్నారు. ప్రగతి పేరుతో ప్రజల ప్రశ్నలను అణగదొక్కొద్దని చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ కట్టండి, ప్రపంచ స్థాయి నగరం కట్టండి, కానీ ముందుగా తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండని నిలదీస్తున్నారు. తప్పేముంది అందులో? రైతు భవిష్యత్తుకు భరోసా ఇచ్చి యువత ఉపాధి మార్గం చూపెడితేనే ఆ నగరం నిజమైన ఫ్యూచర్ సిటీ అవుతుంది. ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం ఈజీ, ఫ్యూచర్ కు హామీ ఇవ్వడం కష్టం. ప్రజల విశ్వాసం సంపాదించకుండా భూములు సంపాదిస్తే ప్రయోజనం ఏమిటి? ఆకాశ హర్మ్యాలు కట్టే ముందు అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడగలరా? మ్యాప్లలో రంగులు నింపే ముందు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపగలరా? తెలంగాణ కోరేది ఒక్కటే, అభివృద్ధి కావాలి, అది పారదర్శకంగా ఉండాలి. నగరాలు కావాలి, కానీ రైతుల కన్నీళ్లపై అవి నిర్మితం కావద్దు. ప్రగతి కావాలి, కానీ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలి. ఫ్యూచర్ సిటీ నిజంగా ప్రజల కోసమే అయితే పాలకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? రైతు కన్నీరు కారుస్తుంటే, నిరుద్యోగి ఉద్యోగం కోసం తిరుగుతుంటే, పేదవాడు ఇల్లు కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం భారీ భారీ కలల చిత్రాలు చూపించడం భావ్యమా? తెలంగాణ ఫ్యూచర్కు ఫ్యూచర్ సిటీ ఒకటే మార్గమా? రేవంత్ మాటలు వింటుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తుంది. ఇప్పటికే పలుసార్లు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే ఫ్యూచర్ సిటీ అని చెబుతున్నాడు రేవంత్. ఆయన మాటలు వింటుంటే ఫ్యూచర్ సిటీ పైనే తెలంగాణ, హైదరాబాద్ ఫ్యూచర్ ఆధారపడి ఉందని అనిపిస్తుంది. కానీ అది నిజమేనా? ఇన్నేళ్లుగా హైదరాబాద్ ఫ్యూచర్కు వచ్చిన నష్టం ఏంటి? కొత్తగా వచ్చే లాభాలేంటి? ఫ్యూచర్ సిటీకి ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచే కాదు, ప్రజల నుంచి కూడా ప్రశ్నల సునామీ వచ్చి పడుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇప్పటికే వెక్కిరిస్తున్నాయి. కొత్తగా ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి ఊకదంచుతున్నాడు. పాత హామీలను నెరవేర్చకుంటే కొత్త హామీలకు విలువ ఉంటుందా? అసలు ప్రపంచ స్థాయి నగరం కడతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంది. మంచిదే, ఎవరు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ ప్రపంచ స్థాయి నగరం కంటే ముందు ప్రపంచ స్థాయి విద్య ఉందా? ప్రపంచ స్థాయి వైద్యం ఉందా? ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? గోడల ఎత్తు పెంచితే అభివృద్ధి కాదు, ప్రజల స్థాయి పెరిగితేనే అభివృద్ధి అన్న విషయం మర్చిపోతే ఎలా? ఫ్యూచర్ సిటీ పేరిట తమ అనుయాయులకు కట్టబెడతా ఉన్నారు. ఫార్మా సిటీ వచ్చినా ఈ ప్రాంతంలో వేల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ గారు ఆలోచిస్తే మీరు ఆ ఫార్మా సిటీ భూములను తిరిగి వాపసిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరు మీద మీ అనుయాయులకు అడ్డగోలుగా కట్టబెడతా ఉన్నారు. ఆ రోజు ఫార్మా సిటీ పేరు మీద నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేసినాం. మరి దాన్ని ఉల్లంఘిస్తే భూసేకరణ ఆటోమేటిక్ రద్దయిపోతుంది, ఆ భూమి తిరిగి రైతులకు చెందవలసి ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామంటుంది ప్రభుత్వం. మంచిదే,
దాన్ని ఎవరు కాదనలేరు. అందుకు కొత్త పెట్టుబడులు తీసుకురావాలి, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించాలి, హైదరాబాద్ వృద్ధికి కొత్త దిశ చూపాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడే కొన్ని కీలక ప్రశ్నలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదా? ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చూస్తే ఫ్యూచర్ సిటీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? ఇన్నేళ్లుగా జరిగిందేంటి? అది అభివృద్ధి కాదా? బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి. ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో హైదరాబాద్ ఎలా ఎదిగింది? ఫ్యూచర్ సిటీ వల్ల కాదు, ఐటీ రంగం వల్ల, ఫార్మా రంగం వల్ల, ఇన్నోవేషన్ వల్ల, ఇంజనీరింగ్, విద్య, మౌలిక సదుపాయాల వల్ల. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జీనోమ్ వ్యాలీ వల్ల డెవలప్మెంట్ కనిపించింది. కాకపోతే ఇవన్నీ ఒకే రోజు పుట్టలేదు, దశల వారీగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ ఇప్పటి వరకు అభివృద్ధి చెందడానికి కారణమైన రంగాలను మరింత బలోపేతం చేస్తే సరిపోయేదానికి 4వ నగరం అంటూ ఎందుకీ నరకం చూపించడం అసలు? అసలు ఆ మాటకొస్తే అసలు హైదరాబాద్ ఫ్యూచర్ కు వచ్చిన నష్టమేంటి? ప్రభుత్వం చెబుతున్నట్టు హైదరాబాద్ కు కొత్త దిశ అవసరం అంటోంది. ఏంట కొత్త దశ? ఫ్యూచర్ సిటీ వల్లే అది సాధ్యమా? హైదరాబాద్ ప్రస్తుతం ఏ సంక్షోభంలో ఉందని ఈ ఆర్భాటపు హంగులు? కేసీఆర్ పాలనలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ సారథ్యంలో ప్రపంచ ఐటీ రంగానికి మేలిమలుపు ఇచ్చిన ఆ రంగమేమైనా ఇప్పుడు కుప్పకూలిందా? పెట్టుబడులు ఆగిపోయాయా? ప్రపంచ కంపెనీలు హైదరాబాద్ ను వదిలి వెళ్తున్నాయా? ప్రతిభావంతుల కొరత వచ్చిందా? ఇందులో ఏమైనా జరిగి ఉంటే కొత్త మోడల్ అవసరం కావచ్చు. అలాంటి పరిస్థితే లేకపోతే కొత్త మెగా ప్రాజెక్టు ఎందుకు అనే ప్రశ్నకు పాలకులు ఇచ్చే సమాధానం ఇచ్చేదేంటి? అన్ని రంగాలు హైదరాబాద్ లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు లేవా? ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు 4వ కొత్త నగరం ఎందుకు? నగరాలు కడితేనే అభివృద్ధి వస్తుందా? చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే, ప్రతి కొత్త నగరం విజయవంతం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మెగా సిటీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని ప్రణాళికలకే పరిమితమయ్యాయి. నగరాన్ని నిర్మించడం సులభం, ఆ నగరంలో జీవన వ్యవస్థను నిర్మించడం కష్టం. భవనాలు కట్టవచ్చు, కానీ ఆర్థిక చైతన్యాన్ని తీసుకురావడం అంత ఈజీ కాదు. రోడ్లు వేయవచ్చు, కానీ ఉద్యోగాలను సృష్టించలేరు. అందుకే నగర నిర్మాణం కంటే ఆర్థిక కార్యకలాపాల నిర్మాణమే ముఖ్యమన్నది విమర్శకుల వాదన. తెలంగాణకు ఇప్పుడు కొత్త నగరాల అభివృద్ధి కాదు, ఉన్న ప్రాంతాల సమతుల్య అభివృద్ధి. 2వ శ్రేణి నగరాల బలోపేతం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి నగరాల్లో పెట్టుబడుల విస్తరణకు అవకాశాలు చూపిస్తే అభివృద్ధి దానంతటా అదే సాధ్యమవుతుంది.
గ్రామీణ ఉపాధి మెరుగుపడుతుంది. వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమలకు స్థానం కల్పిస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థల బలోపేతం అవుతాయి. అభివృద్ధి మొత్తం హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం కావడం కంటే రాష్ట్రమంతా విస్తరిస్తే మరింత బాగుంటుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అసలు చర్చ ఎక్కడ జరగాలి? ఫ్యూచర్ సిటీ మంచిదా చెడ్డదా అనే స్థాయిలో కాదు. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత కాలంలో ఫలితాలు కనిపిస్తాయి, ప్రజలకు ప్రత్యక్ష లాభం ఏమిటి, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. హైదరాబాద్ అభివృద్ధి కూడా ఏ ఒక్క ప్రాజెక్టు వల్ల రాలేదు. అలాగే తెలంగాణ భవిష్యత్తు కూడా ఒక్క ఫ్యూచర్ సిటీ వల్లే నిర్ణయించబడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతుంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానం అంటూ పోలీసులు, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు, మంచిబువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, లగచల్రా, దిలావర్పూర్ రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు. నిరసన తెలపని బాధితులు లేరు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. డిసెంబర్ 9 నుంచే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామని, తొలి రోజే రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చి మర్చిపోయాడు. నిరుద్యోగ వృద్ధి వంటి వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ఆ మాటే తాను అనలేదని బుకాయిస్తున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మితిమీరిన అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారు. అస్తవ్యస్త తిరోగమన నిర్ణయాలతో తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ప్రజలను వంచిన రేవంత్ సర్కార్ రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న గృహలక్ష్మి దరఖాస్తుల సంగతి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. కేసీఆర్ కిట్ నిలిపివేసి దళిత బంధు పథకం ద్వారా గ్రౌండ్ అయిన యూనిట్లకు మిగిలిన నిధులను ఆపివేశాడు. గ్రౌండ్ కాని యూనిట్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశాడు. కేసీఆర్ మీద పగతో రగిలిపోతూ బంగారం లాంటి సంక్షేమ పథకాలను కాలరాస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మరణ శాసనం లెక్కిస్తున్నాడు. 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేశాడు. శంషాబాద్, రాజేంద్రనగర్, బుద్వేల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును నిలిపివేశాడు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని ప్రకటించిన మల్టీనేషనల్ కంపెనీలు రేవంత్ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలతో తెలంగాణ జనాలకు అరచేతిలో వైకుంఠం చూపించి వంచింది కాంగ్రెస్. ఏదో చేస్తామని, ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ప్రజలకు ఇప్పుడు శూన్యహస్తం చూపిస్తోంది. రేవంత్ అష్టవక్ర పాలనతో యావత్ తెలంగాణ కుదేలవుతుంది. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేశాడు. దాని స్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు. అమలు చేసిన 1-2 కూడా ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నాడు. మొదలే పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వింటూ తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
వర్గం ఈ వర్గం అని కాదు, అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. పార్టీలో ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్ నాయకత్వం లేదు. ఫక్తు ప్రతీకార రాజకీయం, ఇదే రేవంత్ సిద్ధాంతం. అమలు చేస్తున్నదంతా అరాచకత్వమే. అధికారం కోసం అలవి కాని హామీలిచ్చేప్పుడు సోయలేదు. ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదంటని అడిగితే మాత్రం రేవంత్ కు ఒళ్ళంతా మంటెక్కిపోతున్నట్టుంది. అందుకే జనాలకు సమాధానం చెప్పే దమ్ము లేక సెక్రటరియేట్ నుంచి మకం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మార్చేశాడు. కాకిల చాటున నక్కి దాడులు, దౌర్జన్యాలతో బెదిరింపులు, వేధింపుల పాలన సాగిస్తున్నాడు. కానీ ఇక్కడే ఒక మాట చెప్పుకోవాలి. అధికారం ఇచ్చిన ప్రజల కోసం కాకుండా పాలన కాలమంతా కేసులు, జైళ్లు, ప్రతీకారంపైనే దృష్టి సారించిన రాజ్యాలు ఏవి మనుగడ సాధించలేదు. అధికారమే శాశ్వతమని, సింహాసనం తమ సొంతమని భావిస్తున్న రేవంత్ ఆవేశపూరిత ప్రతీకారేచ్ఛ నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. కక్ష, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలతో రాజకీయాలు రగిలిస్తున్నాడు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ శత్రువులపై వాటిని ప్రయోగిస్తున్నాడు. అందుకే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాకుండా రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధికి అంకితమై పనిచేసిన తాము చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ చెబుతోంది. రాజకీయాలు, కుట్రలు, ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కారు మీద యుద్ధబేరి మోగిస్తామంటుంది. దీన్ని కూడా భరించలేని గుంపు మేస్త్రి గ్యాంగు బీఆర్ఎస్ ను రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొనలేక లాఠీలతో, అక్రమ కేసులతో దొంగదెబ్బ తీయాలని కుట్రలు చేస్తోంది. ఎంతసేపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబంపై కుట్రల దాడిపైనే రేవంత్ ధ్యాస. అందుకే సింహాసనంలో కూర్చున్న రేవంత్ ను ఎవడూ కనీసం గౌరవించలేని దుస్థితికి దిగజారాడు. బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ అనే పదానికి నిర్వచనం అవుతున్నాడు బ్యాడ్ మ్యాన్ రేవంత్. ఒకవైపు అరెస్టులు, మరోవైపు నిర్బంధాలు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే సంఖ్యలు. తెలంగాణలో ఆడముల రాజ్యాంగంలో అరాచకం రాజ్యమేలుతోంది. హిట్లర్ తనకు ఆదర్శమంటూ మొన్నీ మధ్యనే తనకు తాను కితాబిచ్చుకున్న నియంత రేవంత్ ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతానని ఏ దుర్ముహూర్తాన అన్నాడో గాని అదే పని చేస్తున్నాడు రేవంత్. కుదిరితే పోలీసులను పెట్టి అణచివేస్తున్నాడు, లేదంటే బుల్డోజర్ దింపి తొక్కిస్తున్నాడు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించే వారి మీదికి కాంగ్రెస్ కండువాలు లేని కాకీలు కర్కశంగా తెగబడుతున్నాయి. చివరిగా ఒక మాట. ఎన్నికలకు ముందు అధికారం కోసం అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకటి కాదు, రెండు, ఎన్నో 420 హామీలు గుప్పించింది. హామీల అమలు ఇంత అపహాస్యమవుతుంటే రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు. ప్రజాస్వామ్యం, హక్కుల గురించి ప్రశ్నిస్తాడు. తెలంగాణలో తమ పార్టీ చేస్తున్న ఫాసిస్టు పాలన, నీరుగారిపోతున్న రాజ్యాంగం గురించి మాట్లాడాడు. ప్రకటించిన గ్యారంటీలను పట్టించుకోడు, వాటి గురించి వాకబు చేయడు. ఏమైందని కాంగ్రెస్ నాయకులను అడగడు. అందుకే యావత్ తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, పొడిచిన వెన్నుపోట్లపై ఎదురు తిరుగుతుంది. హామీలు ఏమయ్యాయని నిలదీస్తుంది. ఇది ఇవాళ ట్రెండింగ్ నౌ. నమస్తే.